ఇక్కడ ఫిషర్మ్యాన్ ఇప్పుడే ఆ నెట్ తీసుకొచ్చాడండి సముద్రంలో నుంచి. ఒకసారి మనం ఫిషెస్ చూద్దాము ఎన్ని వచ్చాయో. ఈ జెల్లీ ఫిష్ అంట, మీరు చూడొచ్చు, ఇవి సముద్రంలోనే ఎక్కువ ఉంటాయి. నౌ ద టైమ్ ఈజ్ 6 o'clock. వీఆర్ ఇన్ బీచ్. సో ఆ వేవ్ సౌండ్ను మీరు వినొచ్చు. వింటర్ కదా, కొంచెం లేట్గా సన్ రైజ్ వస్తుంది. నౌ ద టైమ్ ఈజ్ 6:10 ఎర్లీ మార్నింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సూర్యలంక బీచ్కి వచ్చాము. ఇదే మనకి ఎంట్రన్స్ అన్నమాట. ఇది బాపట్ల జిల్లాలో ఉంది. సో ఇదే మనకి వ్యూ. ఇప్పుడు మీరు చూస్తుంది బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బెనిఫిట్ మనకి. ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా బాగుంది. సపరేట్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి ఒక రూమ్ ఉంది, వాళ్ళు మానిటర్ చేస్తారు. సో ఇక్కడ మనకి చూసినట్టయితే అన్ని స్టాల్స్ కూడా చూడొచ్చు మీరు పక్కన, లైక్ గోవా లాగా. సో గోవాకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి ఆరామ్సే రావచ్చు. చాలా బాగుంది ఇక్కడ వ్యూ మాత్రం. అన్ని స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ లైక్ పానీపూరి కానీ, ఐస్ క్రీమ్స్ కానీ చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనం కూర్చోడానికి మనకి పక్కన మనకి బెంచెస్ కూడా ఉంటాయి. వీకెండ్లో అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, చిన్న పిల్లలు అందరూ, ఆడవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఆ వ్యూస్ చూస్తుంటే చాలా బాగుంది. దూరాన పడవలు కూడా ఫిషింగ్ కోసం వెళ్ళాయన్నమాట. మీరు చూస్తే అక్కడ మీరు క్లాక్ టవర్ లాగా ఉంది చూడండి, అక్కడ నుంచి కూడా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ మీకు ఇల్లు లాగా 2 కనిపిస్తున్నాయి కదా, ఇంకా రెడ్ కలర్ జెండాలు ఉన్నాయి కదా, అవన్నీ డేంజర్ జోన్ అనమాట. సో ఇండికేషన్ ఇస్తున్నారు మనకి, దాన్ని దాటి లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి. సో ఇక్కడ ప్రైవేట్ రూమ్స్ అండ్ హరిత రిసార్ట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. హరిత రిసార్ట్ కావాలి అంటే మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సో దీనికి కావాల్సిన, టూర్కి కావాల్సిన బడ్జెట్ ఏంటి, ఎలా అని నేను ఈ వీడియోలో మొత్తము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇందులో ఏ టైంలో రావాలి, ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, బడ్జెట్ ఓరియంటెడ్ ఆల్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను నేను. ఈ సూర్యలంక బీచ్ని రెప్లికా ఆఫ్ గోవా అంటారనమాట. అంటే లైక్ గోవాలో బీచ్ ఎలా ఉంటుందో సో అలా ఉంటాయన్నమాట. సో గోవాకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే చాలామంది వస్తారు. మేమైతే హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి మొత్తం ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్, రూమ్ ఛార్జెస్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ద టైమ్ ఈజ్ 6:40. మీరు అక్కడ దూరంగా చూసినట్టయితే ఒక పడవ వెళ్తుందండి. ఫిషింగ్కి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో చాలా పడవలు ఉన్నాయి దూరంగా. సో ఆల్రెడీ అందరూ టూరిస్టులు అందరూ వస్తున్నారు. సో ఇక్కడ బైక్ రైడింగ్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి హార్స్ రైడింగ్ కూడా ఉంది సూర్యలంక బీచ్లో. రైడ్కి వాళ్ళు 100 రూపీస్ తీసుకుంటారంట. సో మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవే మనకి హరిత రిసార్ట్స్. సో ఇలా బైక్ రైడింగ్ ఇలా చేస్తారంట. సో అక్కడ మనకి ఆ ప్లేస్ నుంచి వాళ్ళు డైరెక్ట్ అక్కడ ఒక మేబీ 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో ఇంత డిస్టెన్స్ వాళ్ళు. ఇక్కడ మనకు రెడ్ అలర్ట్గా మీరు అక్కడ చూసినట్టయితే మీకు జెండాలు ఉన్నాయి కదా, అది రెడ్ జోన్ ఏరియా అనమాట. అది దాటి లోపలికి వెళ్ళకూడదు, చాలా రిస్కీ ఏరియా అనమాట ఇది. సో మా వాళ్ళు, మా ఫ్యామిలీ అయితే ఆల్రెడీ ఇన్స్టాలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇట్లాంటి టూర్లు అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకటన్నా మనం తిరగాలండి. చాలా రిలీఫ్గా ఉంటాయి. ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్లో ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో పనులు ఎన్నో ఉంటాయి కదా. సో ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. ఈ బైక్స్ వాళ్ళు అయితే ఆల్రెడీ 6 o'clockకే వచ్చి ఉన్నారనమాట. ఇంకా సన్ రైజ్ కూడా రాలేదు. సో వెయిటింగ్ ఫర్ దట్. సో దూరాన ఒక పర్సన్ ఫిషింగ్కి వెళ్ళాడండి. అక్కడ మనకి వలను సెట్ చేస్తూ ఉన్నాడు. తను ఏ పడవ లేకుండానే అక్కడికి వెళ్ళాడు, మీరు చూడొచ్చు. ఇందాక వెళ్ళిన పర్సన్ చూడండి, అక్కడ మనకి ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాడు తను ఒక్కడే వల పట్టుకొని. అసలు తన డేర్నెస్కి హ్యాట్స్ ఆఫ్. ఇంకా వాటర్ మీద తేలుతూ ఉన్నాడు. మీరు అక్కడ చూసినట్టయితే లైట్గా చిన్నగా కనిపిస్తున్నాడు చూడండి. ఇక్కడ ఫిషర్మ్యాన్ ఇప్పుడే ఆ నెట్ తీసుకొచ్చాడండి సముద్రంలో నుంచి. ఒకసారి మనం ఫిషెస్ చూద్దాము ఎన్ని వచ్చాయో. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఫిష్ ఉంది. సో వలలో చిక్కుకొని. ఇది ఏం ఫిష్ అండి, ఏం పేరు దీని పేరు? దీని పేరు గుడ్డకప్ప. దీన్ని తినరు. గుడ్డకప్ప తినరా? ఓకే, అంటే ఎందుకలా? ఇది దానివల్ల వాళ్ళు పాడైపోయింది. ఒళ్ళు పాడైద్దనా? చేప తినేస్తుంది. వెరైటీ ఉంది ఇది. చేపలు తింటుంది. ఓహో, చేపలు తింటుందా? సేమ్ అందుకే కప్పలా ఉంది. ఇది మనకి జెల్లీ ఫిష్ అంట. మీరు చూడొచ్చు, ఇవి సముద్రంలోనే ఎక్కువ ఉంటాయి. ఈరోజు సండే కావడం వల్ల ఇక్కడ డాగ్స్ కూడా, స్ట్రీట్ డాగ్స్ కూడా బీచ్కి వచ్చాయండి ఎంజాయ్ చేయడానికి. చూడొచ్చు వీటిని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో. వీళ్ళు ఫ్రెండ్స్ అనుకుంటా నాకు తెలిసి.
బేసికల్గా ఇలాంటి వాటికి పుట్టుకతోనే స్విమ్మింగ్ వచ్చు. సో ఇక్కడ మనకి సూర్యలంక బీచ్లో ఈ రైడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో యాక్చువల్లీ ఈచ్ వన్ పర్సన్కి 100 రూపీస్ తీసుకుంటారంట. బట్ ఒకవేళ మనం ఎక్కువ 2-3 ఫ్యామిలీస్ వస్తే కొంచెం కొద్దిగా బార్గెనింగ్ చేయొచ్చు. మీరు వెహికల్స్ని ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మా బ్రదర్ చూడండి చాలా స్టిల్లులు ఇస్తుండు. ఇవన్నీ యోగా స్టిల్స్ అన్నమాట. మా ఇంకో బ్రదర్ షూట్లో బిజీగా ఉన్నారు వీళ్ళు. అక్కడ లేడీస్ వచ్చేసి ఇంకా వాళ్ళ ఇన్స్టా రీల్స్ వాళ్ళు బిజీ. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. మెయిన్గా ఇట్లాంటి చిన్న పిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. పిల్లలు లోపలికి వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉండాలి ఎప్పటికీ. ఇక్కడ ఇంకో కపుల్ షూటింగ్ నడుస్తుంది. ఇక్కడ మా వాళ్ళు LOV సింబల్ చూపిస్తున్నారండి. అది సముద్రంలో అల్లల్లాగా కింద మీద అయింది కాబట్టి అర్థం కావట్లే. వీళ్ళంతా మా ఇంట్లో లేడీస్ అండి. కష్టపడి స్టిల్లులు ఇచ్చారు, కష్టపడి వీడియో తీస్తున్నాం మేము. సో మళ్ళీ వీడియోలో యాడ్ చేయకపోతే మళ్ళీ అదో పెద్ద లొల్లి. జస్ట్ కిడ్డింగ్. డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా ఈ బైక్ నడపచ్చండి, ఎందుకంటే ఇది 4-వీలర్ లాగా ఉంటుంది. జస్ట్ ట్రై ఇట్. ఇలాంటి బీచ్లోకి వచ్చినప్పుడు మనం డీసెంట్గా చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలండి. సో ఇక్కడ చిన్న వార్నింగ్ కూడా ఉంది, లైక్ ఈవ్ టీజింగ్ కానీ ఏమైనా అసభ్య ప్రవర్తన చేస్తే 2500 రూపీస్ వరకు జరిమానా ఇస్తారు అని చెప్పి. ఇట్లాంటి బీచెస్కి వచ్చినప్పుడు మన బాధ్యత, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం ఈ ప్లాస్టిక్ కానీ చాలా వరకు కంట్రోల్ చేయాలి. లైక్ వాటర్ బాటిల్. ముందుగా చూస్తే కూడా మనకి ఇక్కడ చాలా స్ట్రీట్ ఫుడ్ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ పక్కన చూస్తే కిరాణం షాప్స్ కానీ పిల్లలకి ఆడుకునే ఐటమ్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఇరువైపులా ఉన్నాయన్నమాట. మనకి సీ ఫుడ్ కూడా చాలా బాగా దొరుకుతుంది. ఇట్లాంటి గవ్వలు చూడొచ్చు, మనకు సముద్రంలో దొరికే అరుదైనవి ఇవన్నీ. సో ఇవి చాలా బాగున్నాయి డెకరేషన్. మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని వెరైటీస్ సముద్రంలో ఏవేవి దొరుకుతాయో సో వాటితోని ఇవన్నీ చేశారు. ఇంట్లో డిజైనింగ్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. ఇంకొంచెం చూసినట్టయితే ఇక్కడ స్టాల్స్ చూస్తారు కదా, గవ్వలు అంటాం కదా. సో గవ్వలు కానీ ఇవన్నీ మీరు చూడండి, చాలా బాగున్నాయి వ్యూస్. మీకు మొత్తం చూపిస్తున్నాను నేను. ఇవన్నీ శంఖం అంటాం కదా, సో అలాంటివి ఇవన్నీ కూడా. ఇవేంటంటే మనకు హ్యాంగింగ్ డెకరేషన్. ఇట్లాంటి వాటర్ క్లాక్ ఉంటుంది కదా, సో ఆ టైప్ ఆఫ్ అన్నమాట. ఒక మెమరబుల్గా ఉండిపోతాయి మనం ఇలాంటివి తీసుకుంటే ఇంట్లో. ఇవి కూడా స్నేలీ, చాలా బాగున్నాయి. ఇది 50 రూపీస్ అంట, ఇది 100 రూపీస్, ఇది 200 250, ఇది 250, ఇది 200 అంట. సో ఇవన్నీ న్యాచురలే అండి. నేను అడిగాను ఆల్రెడీ, ఇవన్నీ న్యాచురల్, అందుకే కొంచెం కాస్ట్ కూడా చెప్తున్నారు. బట్ ఎనీవే ఇవన్నీ దొరకవు మనకి ఎక్కువ పీపుల్కి. సో ఇక్కడ ఏంటంటే మనకి హరిత వ్యూ. సో లోపలికి వెళ్ళినామంటే మనకి అన్ని హరిత రిసార్ట్స్ ఉంటాయి. లోపల నుంచి కూడా మనకు రూట్ ఉంటుంది. సో ఇక్కడ షేర్ ఆటోస్ కూడా చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి. సో మేము ఇప్పుడు టిఫిన్ చేయడానికి బయటకు వెళ్తున్నాం. హరిత రిసార్ట్లో కూడా మనకి టిఫిన్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ బోర్డు పక్కన చూసారు కదండి, తుఫాను రక్షిత భవనము అని. ఒకవేళ మనకి సడన్గా ఏమైనా తుఫాను వచ్చి సునామీ ఏమైనా అట్లాంటి ఏమైనా ఇండికేషన్స్ ఉంటే ముందే చెప్తాది మనకి వీళ్ళు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇక్కడ పక్కన మనకు ఒక గుడి కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, మీరు చూడవచ్చు. హరిత రిసార్ట్లో మనం రూమ్ బుక్ చేసుకుంటే మనకి కాంప్లిమెంటరీ కింద 2 ప్లేట్స్ టిఫిన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ పక్కనైతే టెంపుల్ చాలా అద్భుతంగా కడుతున్నారు, బాగుంది ఇక్కడ. మనం ఆ బీచ్ కంటే ఇంకా ముందుకు వస్తే ఇక్కడ మనకి 2 టిఫిన్ సెంటర్లు ఉన్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందట, చాలామంది తింటున్నారు. ఇంత దూరం ముందుకు వచ్చి మరీ తింటున్నారు. సో ఇక్కడ దోశ, ఇడ్లీ బాగున్నాయి. దోశ అయితే బాగుందండి, ఇంట్లో చేసుకున్నట్టు. చట్నీ కూడా చాలా బాగుంది. ప్లేట్ 20 రూపీస్, ఏది తీసుకున్నా కూడా 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇది రూమ్ బయట నుంచి మనకి వ్యూ అండి, సూర్యలంక బీచ్. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా హరిత రిసార్ట్స్. ఇవన్నీ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఇక్కడ నుంచి అయితే చాలా బాగా అనిపిస్తుంది మనకి చూస్తుంటే. వ్యూ మాత్రం బాగుంది. సో ఇది మనకి రూమ్ అండి. సో మేమైతే ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము. ఈ రూమ్ వ్యూ చూడొచ్చు. మనకి ఇక్కడ బెడ్ ఉంది, సోఫా సెట్ కూర్చోడానికి. ఇక్కడ టీవీ కూడా అవైలబిలిటీ ఉంది. సాకెట్స్ బాగుంది, నీట్గా మెయింటైన్ చేశారు. సో ఇది వాష్రూమ్. మనకి గీజర్ కూడా ఉంది హాట్ వాటర్ కోసం. కబోర్డ్స్ కూడా ఉన్నాయి, లైక్ మన డ్రెస్ అవి వీటిలో పెట్టుకోవడానికి.
మీరు చూడొచ్చు. హైదరాబాద్కి దగ్గరలో ఉండే బీచ్ అండి. మనం అక్కడ ఉండడానికి రిసార్ట్స్ కూడా ఉంటాయి, హరిత రిసార్ట్స్. ప్రైవేట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మేమైతే 12 సీటర్ టెంపో ట్రావెలర్ తీసుకొని వెళ్ళామండి. కిలోమీటర్కి 23 రూపీస్ ఛార్జ్ చేశారు. టోల్ ట్యాక్సెస్ వచ్చేసి 1500 అండ్ బార్డర్ ట్యాక్స్ 3500 ఎక్స్ట్రా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ.